చూడండి, అంటే ఆయన ఏమంటున్నారంటే మాట ప్రకారం, నా మాట ప్రకారం మీరు వింటే మీ జీవితంలో అనేక విషయాలు మీరు సంపాదించుకుంటారు, అనేక కార్యాలు మీరు చూస్తారు. చూడండి ఏమన్నారు, నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? చూడండి, చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఈ విషయం చెప్తున్నాను బాధపడద్దు కానీ తప్పులు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు, పొరపాట్లు చేస్తూ కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు తెలియజేయబడిన తర్వాత మరలా ఆ పొరపాటుకు వెళ్ళకుండా మనం ప్రయాసపడితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సిద్ధపడతారు. అదే మాట్లాడుతున్నారు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యాన్ని చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము ఈ లోకంలో కొన్ని నియమాలు ఉన్నవి, నా తండ్రి చిత్త ప్రకారం మీరు చేస్తే నా రాజ్యానికి వెళ్తారు. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు మీరు అలాగా? నా మాట ప్రకారంగా మీరు ఎందుకు ఉండట్లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట ప్రకారంగా ఎప్పుడైతే వలలు వేశారో వెంటనే ఏమైంది? రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, మాకెంతో శ్రమపడి, మాకు ఎప్పుడు ఏ టైంలో చేపలు పడతాయో, ఏ ప్రాంతంలోకి వెళ్తే చేపలు పడతాయో మాకు అన్నీ తెలుసు. ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు ప్రభువా, కానీ మీ మాట ప్రకారంగా మేమేం చేస్తాం? వల వేస్తాం. మన జీవితంలో కూడా ఆయన మాట మనం వినాలి, ఆయన మాటకి మనం లోపడాలి. నా మాట విని దాని ప్రకారము గైకొనువాడు యేసు అనే బండ మీద పునాది వేయబడతాడు. ఆ పునాదే పేతురుగా మారిపోయాడు. చూడండి, పేతురిక చరిత్ర నాకు చాలా ఇష్టం, ఇంకా అందులో ఉన్న కొన్ని చరిత్రలు చాలా ఇష్టం అన్నమాట. చూడండి, ఒక ఎందుకు పనికిరానటువంటి పేతురు ఈ దినాల్లో కొంతమంది డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బలం ఉంది, చదువులు ఉన్నాయి, కానీ దేవుని కొరకు పని చేయట్లేదు, దేవుని కొరకు ఆ చేతులు పని చేయట్లేదు, దేవుని కొరకు ఆ పాదాలు పని చేయట్లేదు, దేవుని కొరకు ఆ శరీరం పని చేయట్లేదు. చూడండి, దేవుడు ఏమీ లేనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆయన ప్రపంచానికి వెలుగైపోయాడు. మరి మన జీవితంలో దేవునికి వాక్యం ఇంత శక్తివంతంగా దేవుడు మనకి ఇన్ని విషయాలు దేవునికి వాక్యంలో తెలియపరుస్తున్నప్పుడు మనం కూడా శక్తివంతులుగా తయారవ్వాలని ఆయన కోరిక. చూడండి, ఎప్పుడైతే ఆయన మాట ప్రకారంగా వల వేస్తారో విస్తారమైనటువంటి చేపలు పడ్డాయంట. రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, ఇంకా పడదని మేము అనుకుంటున్నాం అంటే, సిమోను నా మాట ప్రకారం మీరు చేయండి, నా మాట ప్రకారం. చూడండి ఏం చేస్తారు, మొదటగా లోతుగా ఆయన హృదయం తవ్వుకున్నాడో, ఆయన పాపములను ఒప్పుకున్నాడో, ఆయన అవిధేయతను ఒప్పుకున్నాడో, ఎవరి మీద కోపపడ్డాడో, ఎవరి మీద అసూయపడ్డాడో, ఎవరి మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో లోతుగా ఆ ధోరణిని లోతుగా నడిపించడమే కాకుండా తన హృదయం కూడా లోతుగా త్రవ్వుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత దేవుని మాట ప్రకారంగా చేసినప్పుడు దేవుడు విస్తారమైనటువంటి చేపలు పెట్టినట్లుగా అక్కడ చేస్తుంది. పేతురు, విస్తారమైన చేపలను చూస్తున్నా కదా, ఈ చేపలకి సాదృశ్యం నేను ఒకానొక దినమున నిన్ను ఎలా చేస్తాను? మనుషులు పెట్టే జాలలుగా చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఇక్కడ కూడా దేవుడు ఆయనదే మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు చదువుకున్నాం. 8వ వచనం, 6వ వచనం చదువుకున్నాం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారు వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుటి సాగలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము. అబ్బాయి మాట